మనము గతాన్ని కాదు, భవిష్యత్తును గురించి మాట్లాడుదాం. ఒక విషయం మనకు ఎప్పుడూ గందరగోళంగా ఉంటుంది. మనం ఎప్పుడూ మన గతం గురించి ఆందోళన పడుతుంటాం. కానీ జీన్ చెప్పినట్టు నీ ఏమీ లేదు. దాన్ని వదిలేయి ముందుకు సాగు. మంచితనాన్ని వెతుకు. నిన్ను చుట్టుముట్టే ఆ వలయాన్ని, ఆ మనుషులను కనుగొను. జీన్ ఒలివా నా వలయంలో చాలా కాలంగా ఉన్నారు. ఖచ్చితంగా ఇవే ఆ మనుషులు. వందలాది వేల మందిలో ఒకరు ఈ కంపెనీ ఏమి చేయబోతుందో, వాళ్లకు ఇది ఎలా ఉపయోగపడబోతుందో గొప్పగా మాట్లాడినవారు. మీరు ఆమె చెప్పిన దాన్ని వినారు. నా కుటుంబంతో మాట్లాడితే ఈ కంపెనీలో చేరినప్పుడు మనుషులు మారిపోతారు. అది మంచి మార్పే. అదే సానుకూలంగా ఇతరులకు సహాయం చేయడం ఇంకా మెరుగ్గా చేయాలనే తపన. అందుకే నాకు ఈ కంపెనీ అంటే ఇష్టం. అందుకే నాకు జీన్ ఒలివా ఇష్టం. జీన్ ఒలివా మనుషుల్లోని మంచి లక్షణాలను బయటకు తీస్తారు. మీ ద్వారా చెడు వస్తే ఆమె అనుమతించరు. నేను ప్రయత్నించాను నమ్మండి. ఆమె చెబుతారు లేదు, 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 లేదు ముందుకు పోదాం. అందుకే నాకు ఆమె అంటే ఇష్టం. జీన్ ఉన్ కాబట్టి నేను నమ్ముతున్నాను. మనందరం నమ్ముతున్నాం ఈ కంపెనీ శక్తి. ఉత్పత్తులు మంచివేనా? అవును. అవి ఎవరికీ తీసిపోని స్థాయిలోనా? అవును. అవి మార్కెట్ విలువ కంటే ఎక్కువగా ఉంటాయా? అవును. మనం మార్కెట్‌ను ఉప్పొంగిపోస్తామా? అవును. మనం కలలో కూడా ఊహించని డబ్బు సంపాదిస్తామా? అవును. కానీ నిజమైన శక్తి ఎక్కడ ఉందంటే, ఆ కంపెనీ బలాన్ని తీసుకొచ్చే మనుషులను కనుగొనడంలో ఉంది. ఎందుకంటే కంపెనీ బలం ఉత్పత్తుల్లో కాదు, మనుషుల్లోనే ఉంటుంది. ఎవరు ఉత్పత్తిని ప్రేమించరు. అమెజాన్‌కు ఏదైనా జరిగితే మీరు కొంత బాధపడవచ్చు. కానీ మీరు ఎక్కువగా బాధపడేది మీరు మునుపటిలా త్వరగా ఉత్పత్తిని పొందలేకపోవడమే. దాని స్థానంలో ఎవరో వచ్చారు అంటే ధన్యవాదాలు అంతే అయిపోతుంది. మీరు ఏ కన్నీళ్లు కారవు. అబ్బా! అవును నేను ఆమెను కలిశాను. ఆసక్తికరంగా నేను అష్‌ను సంప్రదించాను. అది ఆ రోజేనా లేక కొన్ని గంటలకేనా తెలియదు. చెప్పాను అష్ ఇది చూడు అతను నేను చెప్పుతుండగా ఎవరు జీన్ ఒలివా అని అడిగాడు. అప్పుడు నేను అవును, ఓ అవును, 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 అవును అన్నాను. అందువల్ల మనం స్వయంగా నేను నేను ఆమెను చూసినప్పుడు ఆమె కూడా ఇందులో భాగం కావాలని నిజంగా కోరుకున్నాను. ఆమె ఇంట్రోవర్ట్ అని నాకు తెలుసు. చాలా మంది అలా అంటారు. కానీ జీన్ చెప్పిన ఒక విషయం, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ చెప్పిన విషయం, ఇది నిజం. నేను ఇక్కడకు సంపద కోసం వచ్చాను. కానీ నాకు లభించిన సంపద నా ప్రణాళికల్లో లేదు. నాకు ఆ సంపద గురించి తెలియదు. ఒక వేదిక నిర్మించబడింది. ఇక్కడ ఏమి జరుగుతుందంటే, నా నమ్మకం ప్రకారం మనము పిల్లలుగా ఉన్నప్పుడు మనకు ఎలాంటి పరిమితులు ఉండవు. ఆ మైదానం పూర్తిగా తెరిచి ఉంటుంది. మనకు ఎంత దూరమైనా పరుగెత్తవచ్చు. మీరు ఫైర్‌మ్యాన్ అంతరిక్ష యాత్రికుడు కావచ్చు. మీరు యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు కావచ్చు. మీరు కావాలనుకున్నదే కావచ్చు. మీకు ఎలాంటి పరిమితులు ఉండవు. అయితే జీవితం వచ్చి మెల్లగా మీను కొరుకుతూ ఒక చిన్న మూలలో పెట్టేస్తుంది. ఇప్పుడు మీరు అంటారు, అది జరగలేదు కదా! అది జరుగుతుంది. మనందరికీ జరుగుతుంది. ఈ కంపెనీ మీరెవరైతే ఆ ఒక 100% మీరు అవ్వడానికి ఒక వేదికను సృష్టించింది. ఈ కంపెనీ మీరు ఒక 100% మీరు అవ్వడానికి ఒక వేదికను నిర్మించింది. నేను ఎప్పుడూ ఎవరికైనా వాళ్లకు తగినది కాని పని చేయమని ప్రోత్సహించను. అది పని చేయదు. ప్రజలు అది గమనిస్తారు. మీకు తెలుసా ఈమెయిలం ఎందుకు విఫలమవుతుంది? ఎందుకంటే మీరు ప్రజల దగ్గరికి ఓ విఫలుడిగా వెళ్తారు. వాళ్ళు మీరు నిజంగా చేయాలనుకోని పనిని చేస్తున్నట్టు చదువుతారు. మీకు నచ్చని వస్తువును మీరు అమ్ముతున్నారేమో కూడా. మీకు సౌకర్యంగా లేని, మీకు తెలియని వ్యక్తులతో మాట్లాడుతున్నారు. మీరు ఎప్పుడు చెప్పని స్క్రిప్ట్‌ను చదువుతున్నారు. కానీ నేను మీకు చెప్పాలి. ఇప్పుడు ఏమి జరగబోతుందో చెప్పాను. ఇదే జరిగింది. ఈ కంపెనీ ప్రేమను పంచుకుంటూ మిలియన్ మందిని చేరుకుంది. నాకు ఎలా తెలుసు? మేము ఇంకా ఒక్కటి కూడా అమ్మలేదు. మీరు చెప్పండి. మనం ప్రేమను, ఉత్పత్తిని కలిపి ప్రజలకు వారు ఒక 100గా మారే అవకాశం ఇస్తే, నేను మీకు ఒక ప్రశ్న అడుగుతాను. ప్రపంచంలో ఎక్కడైనా ఇది ఎవరు చేయగలరు? ఎవరూ లేరు. కాబట్టి మీరు నిజంగా డబ్బు గురించి మాట్లాడాలనుకుంటే, అది వృథా అని మీరు అనుకోవడం లేదు కదా!
తినలేని తప్పనిసరి విషయాల గురించి మాట్లాడటం వృథా అని మీరు అనుకోవడం లేదు కదా? 1. అవి తప్పనిసరి. మీకు నచ్చినా, నచ్చకపోయినా అవి జరగబోతున్నాయి. అయితే దానిపై ఎందుకు దృష్టి పెట్టాలి? నేను నిజంగా డబ్బు గురించి మాట్లాడటం ఇష్టం లేదు. ఎందుకు? నాకు డబ్బు గురించి ఆలోచించడం ఇష్టం లేదు. నాకు చాలా లేదా తక్కువగా ఉన్నప్పుడు ఆలోచించను. నేను ఆలోచించాలనుకోను. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను సహాయం చేయగలనో తెలుసుకోవాలి. అలా చేస్తేనే నేను చాలా ధనవంతుడిని. కానీ నేను నిజంగా సంపన్నుడిగా మారినది ఓన్పాసివ్ వేదికతోనే. అక్కడ ప్రజలను కలవడం, వారిని వేదికపైకి తీసుకురావడం. కొంతమంది చెప్పిన దాన్ని చూశాను. నాకు చాలా సిగ్గుగా ఉంటుంది. ఇప్పుడు వారు స్క్రీన్ మీద నాట్యం చేస్తున్నారు. 4000 లేదా 5000 మందితో మాట్లాడుతున్నారు. వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుచుతున్నారు. ఇప్పుడు వారు తమ కుటుంబ సభ్యులు కూడా గుర్తించలేని వ్యక్తిగా మారిపోతున్నారు. ఎందుకు? ఎందుకంటే మీరు ఆ మహిళను లేదా ఆ పురుషుడిని తీసుకుని వారిని మళ్ళీ 5, 6, 7 సంవత్సరాల వయస్సులోకి తీసుకెళ్లి ఆ తలుపును తెరిచారు. ఆకాశమే హద్దు. ఇక్కడ ఎవరికైనా హద్దులే లేవంటే అది అంతే. మీకు ఎలాంటి పరిమితి లేదని తెలుసుకున్నప్పుడు మీరు కావాలనుకున్న వారిగా మారవచ్చు. అదే అందరికీ ఇచ్చే గొప్ప బహుమతి. నేను అస్తో చేసిన అనేక సంభాషణలు మనం మనసులో ఉంచుకున్న వారిగా, మనం నిజంగా అవ్వాల్సిన వారిగా మారే శక్తి గురించి మాట్లాడేవి. ఇన్ని మంది చిన్న పిల్లలు, మహిళలు ఆఫ్రికా, బంగ్లాదేశ్, వియత్నాం, ఓ దేవుడా! ప్రపంచం అంతటా వారు ఒక కుటుంబంలోకి వస్తారు. వాళ్లకు ఆ కుటుంబాన్ని ఎంచుకునే అవకాశం ఉండదు. వారు ఒక పేద దేశంలోకి వస్తారు. అది కూడా వాళ్ళ ఎంపిక కాదు. వారు స్కూల్‌కి వెళ్తారు. విద్యను చాలా ప్రాధాన్యతగా ప్రోత్సహిస్తారు. మన దగ్గర ప్రపంచంలోనే అత్యంత చదువుకున్న వారు ఉన్నారు. కానీ వాళ్ళు ఆశ లేకుండా ఉన్న దేశంలోనే. కాబట్టి క్రిస్ చెప్పినట్లే నాకు వెనక్కి చూసే అద్దం అవసరం లేదు. నేను ముందుకు చూసి ఈ మనుషులను పట్టుకుని చూడండి, మీరు రాత్రి ఆ మంచంపై ఆ మట్టినెత్తిన నేలపై పడుకుని పైకెత్తి చూస్తూ నాకు ఆశ లేదు అని అనుకుంటే ఆశ వస్తోంది అని చెప్పాలి. మేమే ఆ ఆశ మరియు మేము దేవుని ఆశీర్వాదంతో ఉన్నాం. ఒక ప్రశ్న అడుగుతాను. మీరు 2,000,000, 3,000,000, 10,000,000, 5,000,000, 100,000,000 మంది హృదయంతో నిర్మించబడిన వారిని, అలాగే సగటు మార్కెట్ విలువ కంటే ఎక్కువగా ఉన్న ఒక కంపెనీని తీసుకుంటే, మీరు మీరే అడుగుకోండి. అసలు ఏమి జరగబోతుందనుకుంటున్నారు? ఏం జరగొచ్చు? మీ టోపీని బాగా పట్టుకోండి. నేను చెబుతున్నాను ఇది ఇప్పటికీ మీరు చూడలేకపోతే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి. ఏదో జరిగింది. ఇది చాలా స్పష్టంగా ఉంది. నన్ను చూసి నేను ఇక్కడి వాడిని, నేను చేయలేను అని అనుకోకండి. అమ్మా నాకు అనిపిస్తుంది. హెన్రీ ఫోర్డ్ అన్నాడు, మీరు ఎప్పుడూ ఒక 100% సరిగానే ఉంటారు. ఒక 100% మీరు చేయగలరని నమ్మితే మీరు చేయగలరు. మీరు చేయలేరని నమ్మితే చేయలేరు. నేను చిన్న వయసులోనే నేర్చుకున్నాను. వెల్కమ్ బ్యాక్ కార్టర్స్ క్లాస్‌లో ఉన్నాను. చెమటలు కారడం ఇష్టం. నిజానికి నేను గదిలో ముందు వరుసకి కూడా వెళ్ళలేకపోయాను. కానీ నేను నిజమైన ప్రపంచంలోకి వచ్చాక, పెళ్లి చేసుకుని, పిల్లలు పుట్టాక నేను ఆధారపడగలిగేది ఒక్క నన్నే అని గ్రహించాను. నేను ప్రయత్నించక ముందే పరిమితులు పెట్టుకుంటే నేను ఎప్పటికీ సాధించలేను. మనం పరిమితులు పెట్టుకుంటాం ఎందుకంటే మన గురించి ఇతరులు ఎలా ఆలోచిస్తారో మనం ఆందోళన పడతాం. ఒక విషయం చెప్పాలి, నేను ఫార్చ్యూన్ 500 కంపెనీల సీఈఓలను కలిశాను. మీరు నన్ను చూసి అది అసాధ్యం అనుకుంటారు అని నాకు తెలుసు. అవును, నేను ఎప్పుడూ ఇలా కనిపించలేదు, ఎప్పుడూ ఇలా డ్రెస్ కూడా కాలేదు. కానీ నేను ఆ మీటింగ్స్ లో ఉండగా చుట్టూ చూసినప్పుడు మీరు తెలుసా నేను ఏమి చూశాను? ఒక భయపడే చిన్న పిల్లవాడిని. అతను కూడా నాలాంటి ఆలోచనలు, భయాలు అనుభవిస్తున్నాడు. నేను నన్ను వాళ్ళ స్థాయిలో ఉంచుకున్న తర్వాత సంభాషణలు సాఫీగా జరిగాయి.
అయితే నేను మాట్లాడి అయిపోయిన తర్వాత వాళ్ళు నాతో ఉన్నట్టు అనిపించిందని చెప్పేవారు. నా మోకాళ్ళు కలిసిపోతున్నా, నేను భయంతో బట్టలు మురికిగా చేసుకున్నా, బహుశా 2 సార్లు మూత్రం కూడా చేసుంటాను. కానీ నిజంగా చూస్తే బయటకు నేను చూపించేది ఏమిటంటే, నేను కావాలనుకునే వ్యక్తిగా మాట్లాడుతాను, నడుస్తాను. అలాగే నేను కావాలనుకునే వ్యక్తిగా మారిపోతాను. మరొక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. మీరు ఇది 1000 సార్లు విన్నారు. మీకంటే మెరుగైన వారితో మీరు చుట్టూ ఉండండి. మీ గర్వాన్ని వదిలేయండి. మీరు ఉత్తమంగా మారేందుకు ఇతరులను మీకోసం పని చేయించండి. ఎందుకంటే మీరు సవాలు చేయకపోతే స్థిరమైన స్థితికి అర్థం లేదు. ఒకే చోట నిలిచిపోతే వెనక్కి వెళ్తారు. మంచి వారితో పని చేయండి. ఇతరులకు సహాయం చేయండి. నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఇద్దరం క్రిస్మస్ సమయంలో చాలా విషయాలు ఇచ్చాం. వివరాలు ఏమిటో పెద్దగా ముఖ్యం కాదు. ఇవ్వడం ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను. నేను నేను ఇప్పుడు నాకు తెలుసు శాంతా క్లాస్ ఎందుకు పెద్దగా, బొద్దుగా, ఆనందంగా ఉంటాడో. ఇవ్వడం అద్భుతమైన విషయం. అది నిజంగా అద్భుతమే. ఇంకో విషయం, కొన్ని వారాల క్రితం జీన్ నన్ను కలవడానికి వచ్చింది. నా భార్య ఇక్కడే ఉంది. నా కుమార్తె కూడా ఉండొచ్చు అనుకుంటున్నాను. నాకు ఖచ్చితంగా గుర్తు లేదు. ఏదైనా సరే ఆమె లోపలికి వచ్చింది. ఇప్పుడు ఆగండి. అవును, ఆమె అందమైన మహిళ. అది చాలా స్పష్టంగా. అది తెలియకపోతే మీరు రే చార్లెస్ లా ఉండాలి. కానీ ఆమె లోపలికి వచ్చి 30 సెకన్లు మాట్లాడిన తర్వాత కుర్చీలో కూర్చుంది. నేను చూసి, ఓ దేవుడా! ఇది నా మరో తండ్రి నుండి పుట్టిన అక్కలా ఉంది అన్నాను. ఆమె కేవలం కొన్ని సెకన్లలోనే కుటుంబ సభ్యురాలే పోయింది. ఆమె డోన్ ఇద్దరు జీవితాంతం ఒకరినొకరు తెలుసుకున్నట్టు మాట్లాడుతున్నారు. అదే జీనా ఒలివా. అది వినండి, మీలో చాలా మంది అలాంటి వారే. మీలో చాలా మంది నేను కుర్చీలో కూర్చుని పెద్దగా, బొద్దుగా, ముసలివాడిలా చనిపోతున్నట్టు కనిపించాలనుకుంటున్నానా? లేదు. కానీ లోపల నాకు తెలుసు అది నేను కాను. ప్రతిరోజు అది మెరుగవుతూ వచ్చింది. ప్రార్థన ద్వారా. ఇక్కడ నర్సు సహాయకురాలు నన్ను అడిగింది. ఆమె చెప్పింది, మీరు చాలా సార్లు ప్రార్థన గురించి మాట్లాడుతున్నారని వింటున్నాను. నేను చెప్పాను, నేను ఒక వరంగా పొందాను. ఆమె అడిగింది, ఎందుకు? మీకోసం ఎవరికైనా ప్రార్థన చేయమని అడిగితే నేను ఆమెను అడిగాను, ఎన్ని మంది మీకోసం ప్రార్థన చేస్తారు? బాగుంటే నా కుటుంబాన్ని లెక్కిస్తే బహుశా 25 మంది. నేను చెప్పాను, 4 లక్షల మందిని ఊహించగలవా? మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను చెప్పాను, ఒక ఫుట్బాల్ స్టేడియాన్ని 5 రెట్లు తీసుకో. నేను నా కోసం ప్రార్థన చేయమని అడిగినప్పుడు అంతమంది దేవునితో ప్రార్థించారు. లేదు, ఇది సరదాగా చెప్పడం కాదు. ఎందుకంటే ఇక్కడ రాత్రిళ్ళు లేదా ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా నేను అందరికీ వీడ్కోలు అనుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఏమైనా నేను ఇప్పుడు చాలా బాగున్నాను. అన్నీ బాగున్నాయి. కానీ గుర్తుంచుకోండి, ఇది ప్రజల వల్లే. మీరు అక్కడ కూర్చుని ఉంటే ఆమె నోరెల్ గురించి మాట్లాడింది. సరే, నోరెల్ వస్తుంది. ఆమె సర్జెంట్ బిల్కోలా కనిపిస్తుంది. సరేనా? కానీ ఆమె బాహ్యంగా అంత కఠినంగా ఉండదు. అంతే 2, 3 తాకిడులు చేస్తే నేరుగా మృదువైన చాక్లెట్ లోకి వెళ్ళిపోతారు. సరేనా? కానీ ఆమె హృదయం చాలా పెద్దది. వెనుక నుంచి ఆమె నాకు ఎంతగా సహాయపడిందో ఎవ్వరూ ఊహించలేరు. ఆమె మన దేశాన్ని ఎంతగా ప్రేమిస్తుందో చెప్పలేను. కానీ అందుకే నోరెల్ తెలుసుకోవాలని నేను కోరుకునేది ఇదే. నీ దేశం అంటే మొత్తం ప్రపంచమే. వాళ్ళు వస్తారు. నోరెల్ ప్రజలు రావాలని కోరుకుంటారు. వాళ్ళు నోరెల్ వార్కాన్ అనే వ్యక్తిని వెతకాలని కోరుకుంటారు. అదే విధంగా క్రిస్ కూడా అలాగే. అదే విధంగా జీనా ఒలివా కూడా. నాకు తెలుసు. నేను విను, ఇతరులపై వెలుగు ప్రసరించు. ఆ ప్రతిబింబం నిన్ను అంధుడిని చేస్తుంది. నీవు నీ ప్రేమను, నీలో ఉన్న ప్రతిదాన్ని అందరికీ ఇస్తే నీవు కోరుకున్నదంతా పొందగలవు. దీనిపై వచ్చే లాభం చట్టబద్ధంగా అనుమతించదగనది కాదు. అది చట్టబద్ధంగా కాదు. నీ దగ్గర ఉన్న ప్రతిదాన్ని ఇవ్వు. ఎంత వచ్చినంతగా ఇతరులకు సహాయం చేయు. అప్పుడు వచ్చే లాభం నిన్ను ఆశ్చర్యపరిచేస్తుంది. ఏమైనా నాకు చెప్పడానికి ఏమీ లేదు అనిపించింది. కానీ అయినా చెప్పేశాను. కానీ మీ అందరి ప్రార్థనలకు ధన్యవాదాలు.
మరియు అవును, మనందరం ఒక పెద్ద కుటుంబమే. మీరు చూస్తున్నట్లుగా నా దగ్గర చాలా ఉత్సాహం ఉంది. నేను బయటికి వచ్చినప్పుడు చూడండి ఎలా హడావుడి చేస్తానో. మనమంతా అస్వేలు అని చెప్పినప్పుడు మీకు నచ్చినా నచ్చకపోయినా కనీసం 2-3 లక్షల మందిని నా వెంట లాగుతాను. మనం సరదాగా గడుపుతాం. ఏమైనా ధన్యవాదాలు. నువ్వు వచ్చినందుకు ధన్యవాదాలు అన్న జీన్ ఒలివా. నువ్వు వచ్చినందుకు ధన్యవాదాలు. నేను నిన్ను అభినందిస్తున్నాను. ఆ ఉత్సాహాన్ని అలాగే కొనసాగించు. మనందరం ఒలివ చెప్పినట్లుగా మనందరం బాగుంటాం. ఇది మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సింది. ఇప్పుడు జరుగుతున్నది నీకు కనిపించని విషయాలు అన్నీ మన కోసం జరుగుతున్నాయి. భవిష్యత్తు అనేకం. మీరు అనేక ఆదాయ మార్గాల గురించి మాట్లాడినట్టు విన్నారు. ఇప్పుడు మీరు కూడా అనేక భవిష్యత్తు మార్గాలను మీకు నచ్చిన విధంగా మీరు ఎప్పుడు చేయాలనుకున్న వ్యాపారం కావచ్చు లేదా ఏదైనా సరదా సరస్సు పక్కన చిన్న ఇల్లు కావచ్చు ఎంచుకోవచ్చు. ఇవి అన్నీ మీ దారిలోనే వస్తున్నాయి. మీరు ముఫారెక్ చేస్తున్న దాన్ని కొనసాగించనివ్వండి. ఆయన సంతోషంగా ఉన్నారు. ఆయన మీ అందరినీ ప్రేమిస్తారు. నేను ఆయనతో మాట్లాడుతుంటాను కాబట్టి ఇది నేను చెప్పగలను. ఆయన మీ అందరినీ ప్రేమిస్తారు. ఆయన కొంతమందిపై కోపపడతారా? నాకు అనిపించదు ఆయన కోపపడతారని. కానీ ఆయన కొంతమంది ఏమనుకుంటున్నారో ఎప్పుడూ అర్థం చేసుకోలేరు. నేను ఆయనకి నా అభిప్రాయం చెబుతాను. నాకు తెలియదు. మీరు చేయాల్సింది మీరు చేయండి. మీరు ఏం చేయాలో మీకు ఖచ్చితంగా తెలుసు అని నాకు తెలుసు. నాకు మాత్రం ఏమాత్రం అర్థం కాదు.